బొఫోర్స్ భూతం మళ్ళీ నిద్రలేచే సూచనలు కనిపిస్తున్నాయి. 64 కోట్ల ముడుపుల కేసులో వాస్తవాలను వెలికితీయటానికి సహకరించాల్సిందిగా అమెరికాకు ఇండియా లేఖ రాసింది. 1980 దశకంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్వీడన్ నుంచి 400 శతఘ్నులను ఇండియా కొనుగోలు చేయడానికి 1437 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే ఈ శతఘ్నులను ఇండియాకు విక్రయించడానికి స్వీడన్ కంపెనీ 64 కోట్ల రూపాయల ముడుపులను భారతీయ రాజకీయ నాయకులకు, రక్షణాధికారులకు చెల్లించిందని స్వీడిష్ రేడియో ఒక కథనాన్ని వెలువరించింది. 1990లో ఈ సిబిఐ ఈ ముడుపుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముడుపుల చెల్లింపులో మధ్యవర్తిగా వ్యవహరించిన ఇటలీ వ్యాపారి ఒటావియో కత్రోచిపై 1999లోనూ 2000 సంవత్సరాల్లోనూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2004వ సంవత్సరంలో ఈ ముడుపుల కేసులో రాజీవ్ గాంధీ ప్రమేయం లేదని తేల్చారు. 2005లో సిబిఐ కేసును హైకోర్టు కొట్టివేసింది. 2011లో కత్రోచి కూడా కేసు నుంచి బయటపడ్డారు. అయితే తాజాగా సిబిఐ స్పెషల్ కోర్టు జారీ చేసిన లెటర్ ఆఫ్ రొగేటరీని సిబిఐ అమెరికా జస్టిస్ విభాగానికి పంపించింది. ఇది ఒక కొత్త ట్విస్ట్. ఈ ముడుపుల కేసులో అమెరికాకు చెందిన డిటెక్టివ్ ఏజెన్సీ అధినేత మైకేల్ హెర్ష్మన్ పాత్ర గురించి వివరాలు పంపించాల్సిందిగా సిబిఐ కోరింది. ఈ శతకులను తయారు చేసే ఏబీ బొఫోర్స్ కంపెనీ ఈ ముడుపులు చెల్లించదన్నది ప్రధానమైన ఆరోపణ. మోంటే బ్లాంక్ అనే స్విస్ అకౌంట్లో ఏబీ బొఫోర్స్ ముడుపుల మొత్తాన్ని జమ చేసిందని, అంశాన్ని తాను కొన్నప్పుడు రాజీవ్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారని హెర్ష్మన్ 2014లో పేర్కొన్నారు. తన దర్యాప్తు ముందుకు సాగకుండా అప్పట్లో ప్రభుత్వాలు అడ్డగించాయని కూడా హెర్ష్మన్ చెప్పారు. తాను ప్రస్తుత ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెబుతున్నారు. అమెరికా నుంచి సమాచారం రప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిబిఐ ఢిల్లీ కోర్టును కోరింది. అందుకు అనుమతి లభించడంతో బొఫోర్స్ కేసును తిరగదోడినట్లయింది. క్రిమినల్ కేసుల విచారణకు నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి సహకరించాల్సిన ఒక దేశంలోని కోర్టు మరో దేశంలోని న్యాయ వ్యవస్థను కోరటాన్ని లెటర్ ఆఫ్ రొగేటరీ అంటారు. బొఫోర్స్ కుంభకోణం అప్పట్లో ఇండియాను ఒక కుదిపేసిన విషయం తెలిసిందే. 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓడిపోవటానికి ఈ ముడుపుల కేసే కారణం. అయితే ఆయన మరణానంతరం 2004లో ఢిల్లీ హైకోర్టు ముడుపులతో రాజీవ్ గాంధీకి ఎటువంటి సంబంధం లేదని తీర్పు చెప్పింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఢిల్లీ కోర్టు తీర్పు తర్వాత కూడా బొఫోర్స్ భూతం కాంగ్రెస్ పార్టీని విడవలేదు. రాజీవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఇటలీ వ్యాపారి ఒటావియో కత్రోచి పేరు మీడియాలో నలగటం మొదలైంది. అతనిపై ఇండియాలో దర్యాప్తు జరుగుతుండగానే కత్రోచి మలేషియా వెళ్ళటానికి అనుమతి లభించింది. ఆ నిర్ణయం వివాదానికి దారితీసింది. 1992లో భారత విదేశాంగ మంత్రి మాధవ్ సింగ్ సోలంకి స్వీడిష్ విదేశాంగ మంత్రికి రాసిన లేఖ కూడా వివాదాస్పదమైంది. బొఫోర్స్ కేసులో భారత ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని త్వరితపడి వెంటనే అందించకూడదని సోలంకి ఆ లేఖలు కోరారు. అప్పుడు ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లేఖ కూడా వివాదాస్పదమైంది. నిజానికి కత్రోచి ఇటలీ ఎరువుల కంపెనీ స్నామ్ ప్రొగెట్టీకి ఇండియాలో ప్రతినిధిగా ఉండేవారు. కత్రోచి బొఫోర్స్ ముడుపులను లండన్లోని ఒక బ్యాంక్ అకౌంట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కత్రోచి బ్యాంకు నుంచి ఉపసంహరించుకోవటానికి కోర్టులు అనుమతించినప్పుడు దానిని యూపీఏ ప్రభుత్వం ప్రతిఘటించలేదు. బ్రిటన్లోని కత్రోచి బ్యాంక్ అకౌంట్లను స్తంభింపచేయాలనే నిర్ణయం విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. స్వీడిష్ రేడియో పుణ్యమాని 1987లో బొఫోర్స్ ముడుపులు వెలుగులోకి వచ్చాయి. 1990లో సిబిఐ కేసు నమోదు చేసింది. 1999లోనూ 2000 సంవత్సరంలోనూ ఛార్జ్షీట్లు వేసింది. రాజీవ్ గాంధీ ఈ కేసు నుంచి విముక్తి లభించిన తరువాత మిగిలిన నిందితులు కూడా స్పెషల్ కోర్టు నుంచి విముక్తి లభించింది. వారిలో హిందూజా సోదరులు కూడా ఉన్నారు. 2011లో యూపీఏ అధికారంలో ఉండగానే కత్రోచిపై కేసును ఉపసంహరించుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టును కోరింది.
దీనితో 1987లో ప్రారంభమైన బోఫోర్స్ ముడుపుల కేసు ముగిసినట్లు అందరూ భావించారు. అయితే సుప్రీంకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును 2018లో మోడీ ప్రభుత్వం సవాలు చేసింది. అయితే విపరీత జాప్యం జరగటం వల్ల ఈ కేసును తిరగదోడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మరో న్యాయవాది లేవనెత్తిన కేసు విచారణకు వచ్చినప్పుడు సిబిఐ తన వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరం వారికి హెచ్డబ్ల్యూ సబ్మెరీన్ల కొనుగోలులో ముడుపుల గురించి, బోఫోర్స్ ముడుపుల గురించి అంతగా తెలియదు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన విపి సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు హెచ్డబ్ల్యూపై విచారణ కమిషన్ వేశారు. దీనితో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. బోఫోర్స్ ముడుపులపై స్వీడిష్ రేడియో ప్రసారం చేసిన వార్తలను స్వీడన్ నేషనల్ ఆడిట్ బ్యూరో ధృవీకరించింది. అంటే ముడుపులు అందాయని, అంటే మనకి క్యాగ్ మాదిరిగా వాళ్ళకి నేషనల్ ఆడిట్ బ్యూరో ఉంది, వాళ్ళు ధృవీకరించారు. అప్పట్లో భారత ప్రభుత్వం ఏబీ బోఫోర్స్ గురించి వివరాలు కోరినప్పుడు అవి వాణిజ్య రహస్యాలు అంటూ సమాచారం అందించకుండా దాటవేసింది. బోఫోర్స్ ముడుపుల వివాదంలో సరైన సమయంలో తగు చర్యలు తీసుకోవటంలో అనేక వ్యవస్థలు, వ్యక్తులు విఫలమయ్యారు. ఇండియాలో ప్రభుత్వానికి, సైన్యానికి, పాలనా యంత్రాంగానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి బోఫోర్స్ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పాతకాయాలను కెలకటం, పాతభూతాలను నిద్రలేపటం మన వ్యవస్థల పేరు ప్రతిష్టలు పెంపొందించడానికి కాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని మరింత అప్రతిష్ట పాలు చేయటానికే కావచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.